హలో పిల్లలు, మనవలు వచ్చి కూర్చోండి. మనం మళ్ళీ ఆంజనేయ స్వామి కథ చెప్పుకుందాం. ఇలా ఈ అర్జునుడికి ఆంజనేయ స్వామి మాట ఇచ్చాడు. "నువ్వు కౌరవులతోటి యుద్ధం చేసేటప్పుడు నీ జెండా మీద, నీ రథం యొక్క జెండా మీద నేను కూర్చుని ఉంటాను" అని చెప్పాడు. అప్పుడు కృష్ణ భగవానుడు చెప్తున్నాడనమాట. ఈయన నేను యుద్ధం చేయలేనని చెప్పి చతికిల పడితే, "అక్కర్లేదు నువ్వు యుద్ధం చెయ్యి. ను ను ఈ ఆంజనేయ స్వామి ఉన్నాడే, ఈయన ద ఈ దశకంఠుడున్నాడు రావణాసురుడు. వాడి కిరీటాన్నే తన్నినవాడాయన. అంచేత ఈ కౌరవులు ఆయనకేం లెక్క కాదు ఈ హనుమకి. ఆ హనుమ నీ జెండా మీద కూర్చునున్నాడు. నీ రథం మీద. అంచేత నీకు చక్కగా కార్యసిద్ధి కలుగుతుంది. ఈ ఆంజనేయ స్వామి నీ చెంతనే ఉన్నాడు కనుక నీకు విజయం విజయం సిద్ధిస్తుంది అని చెప్పాడు. అంత మాత్రమే కాదు. ద్రౌపది కోరగా భీముడు సువర్ణ సౌగంధికా పుష్పాన్ని తెచ్చి ఇచ్చాడు. అంతేకాకుండా ఈ ద్రౌపదీదేవి భీముడిని అడిగిందిట. సౌగంధికా పుష్పం చాలా మృదువుగా ఉంది. చాలా అందంగా ఉంది. చాలా సువాసనగా ఉంది. ఆ పుష్పం నాకు కావాలి తెచ్చివ్వండని. అప్పుడు భీముడు తెచ్చిచ్చాట. ఆ సందర్భంలో హనుమ భీముడికి యక్షరాక్షసులను నిర్జించే అప్పుడు ఆ సమయంలో ఈయనేం చేశాట, యక్ష యక్షుల్ని, రాక్షసుల్ని కూడా సంహరించే శౌర్యాన్నిచ్చాట ఆంజనేయ స్వామి అని వశిష్ఠుడు చెప్పాట. చెప్తే ఆ వృత్తాంతం చెప్పవలసిందని ఈ శతానందుడు మళ్ళీ వశిష్ఠుల వారిని అడిగాడు. ఏమిటసలు ఆ కథ ఏమిటో చెప్పండన్నాడు. వశిష్ఠ మహర్షి మళ్ళీ ఇలా చెప్పడం ప్రారంభించాడు. శతానంద, పాండవులు అరణ్యవాసం చేస్తున్నారు. ఆ కాలంలోను అప్పుడు అలా చేసేటప్పుడు భీముడు ద్రౌపదితో కలిసి గంధమాదన పర్వత ప్రాంతంలోను వనవిహారం చేస్తున్నారట. ఆ వనం మల్లె పువ్వుల పొదలతోటి, పన్నీటి కాలువలతోటి, గున్న మావిళ్ళతోటి, పూగ పున్నాగ, చంపకాశోక, పారిజాత వృక్షాలతోటి, చంద్రకాంత శిల హ్మ్, ఆహ్, తోటి చాలా మనోహరంగా ఉందిట. దివిజాంగనలంటే ఈ దేవతా స్త్రీలు ఆకాశగంగలో వికసించిన సౌగంధిక పుష్పాలను కోస్తూ ఉండగా, ఆ దేవతా స్త్రీలు అక్కడ ఆకాశగంగలో వికసించాయిట. సౌగంధికా పుష్పాలనే పేరు గల పువ్వులు. అవి కోస్తున్నారట వాళ్ళు. కోస్తూ ఉంటే ఈ పాంచాలిను, ఈ భీముడు అక్కడ వనంలో విహారం చేస్తూ ఉంటే ఆహ్, ఈ గాలివాటికి, గాలికి ఓ పువ్వు వచ్చి ఆ సౌగంధికా పుష్పం వీళ్ళ దగ్గర పడిందిట. వీళ్ళు ఉన్న చోటు దగ్గర పడింది. ఆ పుష్పాన్ని ఈ ద్రౌపది తీసింది పైకి తీసి, దాని దివ్య పరిమళానికి ఆశ్చర్యపడిందిట. ఆ పువ్వు నుంచి ఎంతో గొప్ప పరిమళం వస్తోంది. సువాసనొస్తోంది. ఆ సువాసనకి ఆశ్చర్యపడి, ఆహా! ఈ రేకుల సౌకుమార్యం ఈ ఈ పువ్వు యొక్క రేకులున్నాయే, ఎంత సుకుమారంగా ఉన్నాయో, రంగు, వాసన, కేసరాలు ఎంత బావున్నాయో అని పలుమార్లు మెచ్చుకుందిట పాంచాలి. ఎన్నో సార్లు మెచ్చుకుందిట. మెచ్చుకునేసరికి ఆవిడ ఇష్టాన్ని గ్రహించాడు ఈ భీముడు. గ్రహించి, "ఇలాంటి పుష్పాలు ఎక్కడున్నాయో నేను వెతికి తెస్తాలే" అని చెప్పి ధనుర్బాణాలు తీసుకుని, గదను తీసుకుని ఆయన బయలుదేరి వెళ్ళాడు. ఈ చుట్టుపక్కల ఎక్కడున్నాయో నేను చూస్తాను. చూసి తీసుకొస్తాలే అని చెప్పి భార్యకి చెప్పి ద్రౌపదికి ఆయన బయలుదేరాడు. అలా నడుస్తూ వెడుతున్నాడు. అలా ముందుకి చాలా దూరం వెళ్ళిపోయాడు. దారిలో పూచిన సహకార తరువులు, అక్కడ అనేక రకాల చెట్లేవో ఉన్నాయి. పురపొన్ పుర సురపొన్నల పుప్పొడి రాసులు, ఈ సురపొన్నలనున్నాయటక్కడ. ఆ పొన్న చెట్లకి పూసిన పువ్వుల్లోంచి పడిన ఈ పుప్పొడి రాసులు, నిలువెల్లా పూసిన పొదలు. పొదలున్నాయి. ఆ పొదల్లో రకరకాల తీగలుండి ఆ పొద అంతా కూడా పూసిందా అన్నట్లుగా పువ్వులతోటి నిండిపోయిందట. ప్రవహించే సెలయేళ్ళు. చక్కగా ప్రవహిస్తున్నాయి అక్కడున్న సెలయేళ్ళు. కొబ్బరి చెట్ల తోపులు. కొబ్బరి చెట్లు చక్కగా అక్కడ
బాగా కాయలతోటి నిండిపోయి అవున్నాయి తోటలు, కొబ్బరి తోటలు. అప్సరసలు క్రీడించే వెన్నెల తిన్నెలు. అప్సరసలందరూ కూడా అక్కడ ఆడుకుంటారట. ఆడుకునే తిన్నెలు. అంటే ఇలా కూర్చుందుకు వీలుగా ఉండే అరుగులు. ఇవన్నీ దాటుకుంటూ కాంచన కదళీవనాన్ని చేరుకున్నట్టే భీముడు. అంటే ఈ ఆంజనేయ స్వామి ఉండే కదళీవనానికి అది కాంచన కదళీవనం అంటే బంగారు రంగుతోటి మెరిసిపోతూ ఉంటుందది. అక్కడన్నీ బంగారపు చెట్లుంటాయి. ఆ వనంలోకి ఎవళ్ళు వెళ్ళలేరు. అలాంటి వనానికి చేరుకున్నాడు ఈ భీమసేనుడు. ఆ వనం కన్నుల పండువగా ఉంది. ఆ వనం చూడ్డానికి చాలా అందంగా ఉంది. మనుష్య సంచారం లేని ఆ వనంలో దగ్గరలో ఎవరైనా నరులున్నారేమో అనుకున్నట్టీన భీముడు. ఇక్కడెక్కడా మనుష్య సంచారం కనిపించటం లేదు. కానీ ఇక్కడ ఎవళ్ళైనా ఈ దగ్గరలో మనుషులు ఎవళ్ళైనా కనిపిస్తారేమో అని చెప్పి అనుకుని ఆహ్, సమాధానం ఆయనకి ప్రతి సమాధానం అంటే ఆయన గట్టిగా ఆశతోటి శంఖధ్వని పోలిన ఒక పెద్ద కేక పెట్టాట. ఈయన కేక పెడితే ఎవరు అక్కడున్న వాళ్ళెవళ్ళైనా సమాధానం చెప్తారేమో అక్కడున్న మనుషులు అనుకుని ఓ పెద్ద కేక పెట్టాడు ఈ భీముడు. యోగ సంగతిలో ఆహ్, ఉన్న హనుమ ఆ ధ్వనిని విన్నాడు. యోగ సాధన చేసుకుంటూ ఉన్నాడు అక్కడ హనుమ. ఆ కదలివనంలోను. ఆయన విన్నాడు ఈయన కేకని. ఆ కంఠధ్వని వాయుపుత్రుడైన భీముడిదిగా గుర్తించాడు. ఈ ఈ కంఠధ్వని వాయుపుత్రుడైన భీముడిదే. ఆయనే ఇంత గట్టిగా కేకెట్టగలడు అనుకున్నాడు ఈ ఆంజనేయ స్వామి. ఆయన అక్కడ ఆహ్, తపస్సు యోగంలో ఉన్నాడు. యోగ సాధన చేసుకుంటూ ఉన్నాడు. అతను బలపరీక్ష చేయాలనుకున్నాడు. అతన్ని మనం బలపరీక్ష చేద్దాము అనుకున్నాడు ఈ ఆంజనేయ స్వామి. తోకను బాగా పెంచేసాట. పెంచేసి దారికి అడ్డంగా పడుకున్నట్ట. ఈ ఆంజనేయ స్వామి తోకను బాగా పెంచేసి దారికి అడ్డంగా పడుకున్నాడు. ముసలి రూపాన్ని పొందాట. ముసలివాడి కింద రూపాన్ని పొంది ముడతలు పడ్డ శరీరం. శరీరం అంతా ముడతలు పడిపోయింది. ముసలివాళ్ళకి మరి శరీరం ముడతలు పడుతుంది కదా! అలా శరీరం అంతా ముడతలు పడిపోయింది. ఆజానుబాహువైన దీర్ఘదేహం. ఎంతో పొడుగాటి మనిషిగా తయారయ్యాట. అంచేత పొడుగాటి ఆహ్, మనిషిగా ఉండడంతోటి దీర్ఘదేహం, పెద్ద దేహం ఉండడంతోటి దారికి అడ్డంగా పడుకున్నాడు. సాల వృక్షంలా దారికి అడ్డంగా తోకను పెంచి యోగ నిద్రలో ఉన్నట్లు పడుకున్నాడు. నిద్రలో ఉన్నాడా? ఏదో భ భగ ధ్యానంలో ఉన్నాడా అన్నట్లుగా పడుకుండిపోయాటక్కడ. ఆ హనుమని చూశాడు ఈ భీముడు. ఆ హనుమని చూసి అతన్ని లేపాలనే ఉద్దేశంతో శబ్దం చేశాడు. అతన్ని లేపుదామనే శబ్దం చేశాడు మళ్ళీను. అప్పుడే మేల్కొన్న వాళ్ళలాగా కన్నులు తెరిచాడు మారుతి. అప్పుడే లేచి కావాలని అప్పుడే లేచిన వాళ్ళలాగా నెమ్మదిగా కళ్ళు తెరిచాట ఈ మారుతి. భీమునితో ఇలా అన్నాడు. ఈ భీముడితోటి ఇలా అంటున్నట్ట. "నేను వృద్ధాప్యంలోనూ, రోగంతోనూ బాధపడుతూ నిద్రపోతున్నాను. నాకేమో రోగం వచ్చింది శరీరానికి. ముసలితనం వచ్చింది. అంచేత ఎంతో బాధగా ఉంది నాకు. బాధపడుతూ నేను నిద్రపోతున్నాను. నాకిలా నిద్రాభంగం చేయడం నీకేమైనా న్యాయంగా ఉందా?" అని అడిగాట. అడిగి, "నేను కపిని. అంటే నేను కోతిని. నువ్వు మనిషివి. నేనేమో కోతిని. నువ్వేమో మనిషివి. కార్యాకార్య వివేకం గల నీవు ఇలా చేయవచ్చా? నీకు ఈ పని చెయ్యొచ్చు, ఈ పని చేయకూడదు అనే వివేకం ఉంటుంది. నువ్వు మనిషివి కనుక. నేను కోతిని కనుక నాకేం ఆ వివేకాలు, ఆ ఆలోచనలు నాకుండవు. అలాంటి వాడివి నీకు ఇయన్నీ తెలుసును కదా! తెలుసున్న వాడివి ఇలా చెయ్యొచ్చా నువ్వు? నీకు భూతదయ లేదా? అంటే ఎదటి జీవుల్ని నీకు ప్రేమించాలని తెలియదా? నీ దుశ్చర్య వృద్ధుడనైన నా మనస్సుని ఎంత క్షోభ పెట్టిందో నీకు తెలుసా? నువ్వు చేసిన ఆ అరుపుకి నా మనస్సు ఎంత బాధపడిపోయిందో నీకేమైనా తెలుసునా? అని చెప్పి అడుగుతున్నాడు. నరులకు అగోచరమైన వనం ఇది. ఎవళ్ళకి కూడా మనుషులకి కనిపించదు. మానవులకి ఈ వనం కనిపించదసలు. ఎవ్వరూ ఇక్కడికి రాలేరు. ఎవ్వళ్ళు కూడా ఇక్కడికి రాలేరు.
నీవెందుకొచ్చావు? ఎవళ్ళు రాలేరు కదా ఇక్కడికి. అలాంటిది నువ్వెందుకొచ్చావసలు ఇక్కడికి? ఈ పైన దారి లేదు. ఇక ఇది దాటి వెడదామంటే ఇక్కడ ఇంకా వేరే దారే ఇంక నీకుండదు. ఆకాశ మార్గంలో వెళ్ళగలిగిన వారు మాత్రమే పోగలరు. ఇంకా నువ్వు ఆకాశ మార్గంలో వెళ్ళగలిగితే వెళ్ళొచ్చు ముందుకి. అంతేనే గాని ఇక్కడి నుంచి ముందుకు దారి మాత్రం లేదు. అమృతోపమానమైన ఇక్కడి ఫలాల్ని ఆరగించు. అమృతంతోటి సమానంగా ఉంటాయి ఇక్కడున్న పళ్ళన్నీను. అంచేత ఆ పళ్ళని శుభ్రంగా తిను. వెనక్కి తిరిగి వెళ్ళిపో. ఆ పళ్ళం తినేసి వెనక్కెళ్ళిపో. నా మాట జవదాటకు. నా మాట దాటి వెళ్ళావంటే అనవసరంగా బాధలు పడతావు అని చెప్పాడు ఆంజనేయ స్వామి. హనుమకు సమాధానంగా భీముడిలా అన్నాడు. ఈ హనుమకి సమాధానం చెప్పినట్లుగా ఈ భీముడిలా చెప్తున్నట. నేను క్షత్రియుడిని. నేను రాజకుమారుడిని. పాండురాజు పుత్రుడిని. వాయువర విశేషం చేత కుంతికి పుట్టినవాడిని. వాయుదేవుడు వరమిస్తే నేను కుంతీదేవికి పుట్టాను కొడుకు కింద. ప్రాజ్ఞుల చేత మెచ్చుకోదగిన నడవడిక గలవాడిని. అందరూ చాలా గొప్పవాళ్ళందరూ కూడా నన్ను మెచ్చుకుంటారు. పెద్దలంటే గౌరవం ఉంది. నాకు పెద్దలంటే చాలా గౌరవం. ఒక పని మీద వెడుతున్నాను. నాకో పనుంది. ఆ పని మీద ఇలా వెడదామని బయలుదేరాను. నాకు దారియ్యి. నాకు నువ్వు దారియ్యి. నేనేదో పని మీద ఎడుతున్నాను అని చెప్పాడు. అంటే ఆయన ఆంజనేయ స్వామి అని తెలీదు. మామూలుగా ఎవరో ముసలివాడు అక్కడ పడుకునున్నాడు అనుకున్నాడు. ఈ ఈయకపోతే సముద్రాన్ని లంఘించిన హనుమ వలె నిన్ను దాటెడతాను. మా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఆ ఆంజనేయ స్వామి శుభ్రంగా సముద్రాన్ని దాటేసాడు. అలా నేను నిన్ను దాటేసి వెళ్ళిపోతాను. నాకు దారిస్తావా? లేకపోతే నువ్వు నిన్ను దాటేసి వెళ్ళిపోమంటావా? అని అడుగుతున్నాడు ఈ భీముడు. భీముని నోట తన మహత్యాన్ని విని హనుమ లోలోపల సంతసించాడు. ఈ భీముడి నోటితోటి అన్నాడు కదా! మా హనుమ ఇలాగ సముద్రాన్ని దాటేశాడు అని చెప్పి అన్నాడు గనక, ఈయన మహత్యాన్ని ఆయన అలా చెప్పేసరికి ఈ హనుమకి ఆనందం కలిగిందట లోపల. సంతసించి, "ఓ పాండుపుత్రా! నువ్వేదో హనుమత్ ప్రశంస చేసావు. నువ్వు హనుమంతుడిని ఏదో పొగిడావు నువ్వెందుకోను. అతని చరిత్ర తెలిస్తే నాకు కాస్త చెప్పు" అని అడుగుతున్నాడు ఈ ఆంజనేయ స్వామి. అతని చరిత్ర నీకేమైనా తెలిస్తే చెప్పు అంటున్నాడు. హనుమ ఏ సందర్భంలో లవణాబ్దిని దాటాడు? ఏ సందర్భంలో దాటాడసలు ఈ హనుమ ఆ ఉప్పు సముద్రాన్ని అని అడిగాడు. అని కుతూహలంతో అడిగాడు. అంటే ఈయనేం చెప్తాడో వినాలి అని చెప్పి ఎంతో కోరికతోటి ఆంజనేయ స్వామి భీముడిని అడిగాడు. భీముడు తాను అధ్యయనం చేసిన రామాయణ గాథలోని హనుమద్ వృత్తాంతాన్ని చెప్పాడు. ఎప్పుడో ఈయన చదువుకున్నట్ట రామాయణాన్ని. ఆ రామాయణం చదివినప్పుడు అందులో ఉంది కథ. ఆంజనేయ స్వామి ఈ లవణ సముద్రాన్ని దాటాడని. నేనక్కడ చదివానులే అంచేత నాకు అలా తెలిసిందని చెప్పాడు. చెప్పి నేను కూడా వాయువర ప్రసాదుడను. నేను కూడా వా వాయువు వల్లే నేను పుట్టాను. వాయువు వాయువు యొక్క అభయంతోటి నేను పుట్టాను. హనుమ అంతటి వాడిని. నేను కూడా హనుమంతటి వాడిని అని చెప్తున్నాడు. ఈ హనుమే అలా చెప్తున్నాడు. నేను హనుమనని చెప్పకుండా, నేను హనుమంతటి వాడిని. నా సాహసం చూస్తావా? అన్నాడు. నేనెంత సాహసుడినో చూస్తావేటి? అన్నట్ట. అంతరంగంలో ఆనందించిన హనుమ అన్నా, నే వృద్ధుడను, లేవలేను, ఇలా పడి ఉన్నాను. అహా! అదంతా భీముడు చెప్పాడు. భీముడు చెప్తే, ఇప్పుడు ఈ అంతరంగంలో ఆనందించి, ఈ హనుమ అంటున్నాడనమాట. "అన్నా, నేను వృద్ధుడిని, నేను చాలా ముసలాడిని, లేవలేను, ఇలా పడి ఉన్నాను. ఇక్కడ నేను లేవలేక ఇలా పడుకున్నాను. నీవు తొందరపడి పని మీద వెడుతున్నానన్నావు. నీకేదో తొందర పని ఉందని చెప్తున్నావు కదా! నా తోకని ఒక పక్కకి పెట్టి, ఆ దారిలో నువ్వు వెళ్ళు" అన్నాడు. నా తోక నీకు అడ్డంగా కనిపిస్తోంది కదా! ఆ తోకని కాస్త అలా పక్కకి పెట్టేయి. కొంచెం పక్కకి జరిపేసి నువ్వు దారి చేసుకుని వెళ్ళిపో అని చెప్పాడు. భీముడు అహంకారంతో అతనే హనుమ అని తెలియక ఎడమ చేత్తో తోకని కదల్చబోయాడు.
ఈ భీముడికి నేను చాలా బలవంతుడిననే అహంకారం ఉంది. నేను చాలా గొప్ప బలవంతుడిని అనుకుంటాడతను. అంచేత ఈ ఆ అహంకారంతోటి ఏం చేశాడు, ఈ హనుమంతుడి యొక్క తోకని ఎడం చేత్తోటి నేను ఎడం చేత్తోటే కదిపేస్తానులే. ఈ తోక పెద్ద నాకు లెక్కేమిటనుకున్నాడు అని ఆ తోకని కదపబోయాడు. అది కదలలేదు. ఎడం చేత్తోటి కదుపుదామని చూస్తే కదలలేదు. శరాసనాలను సరళించాడు. హ్మ్. హ్మ్. ఈ ఆహ్, మ స్ బాణాలు అవి కూడా తెచ్చుకొచ్చాడు కదా! భుజానికి తగిలించుకుని, వాటిని ఓసారి కదిలించి జాగ్రత్తగా గట్టిగా భుజానికి వేసుకుని బట్టను గట్టిగా కట్టుకున్నాడు. ఆహ్, ఆ ఒంటికున్న బట్టని మళ్ళీ బిగించి గట్టిగా కట్టుకున్నాడు. గదని చంకలో పెట్టుకున్నాడు. ఆ గదేమో చంకలో పెట్టి పట్టుకున్నాడు. తన బాహుబలం అంతా ఉపయోగించాడు. తన చేతులకున్న బలమంతా ఉపయోగించి పలుమార్లు తోకని కదులుద్దామని చూశాడు. ఈ ఆంజనేయ స్వామి తోకని పక్కకి కదిపి వెళ్ళమన్నాడుగా. పక్కకి పెట్టేసి పెడదామని చెప్పి ఎన్నో సార్లు కదపబోయాడు. అది కదలలేదు. ఆ తోకని 2 చేతులతోటి కదిపినా కానీ కదలలేదెక్కడాను. సముద్రానికి చెలియల కట్టలా చలనం లేకుండా ఉండిపోయింది. సముద్రం ముందుకొస్తూ ఉంటుంది. మళ్ళీ వెనక్కెళ్ళిపోతూ ఉంటుంది తప్పించి, అది ఎంతవరకు ప్రవహించాలో అంతవరకే ప్రవహిస్తుంది. అది దాటి చెలియల కట్ట అంటారు దాన్ని. అది దాటి బయటికి మాత్రం ఓళ్ళ మీదకి రాదు. అలాగా ఈ తోక ఒక్క అంగుళం కూడా కదలలేదట. ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి ఈ భీముడికి. నీరసం వచ్చేసింది. ముఖం వెలవెలాబోయింది. గుండె తల్లడిల్లింది. గుండె దడదడలాడిపోయింది కానీ, ఎక్కడా ఆ తోక మాత్రం కదపలేకపోయాడు. స్పృహ తప్పి పడ్డాడు. స్పృహ కాస్త పోయింది ఈ భీముడికి. కొంతసేపటికి తెలివొచ్చింది. తెలివొచ్చి కళ్ళు విప్పి చూశాడు. చూస్తే జ్ఞానోదయం అయింది. అప్పటికి ఈయనకి జ్ఞానోదయం అయిందిట. భయభక్తులతో అడుగులపై పడి, "స్వామి మీ మహాత్యాన్ని తెలుసుకోలేక అజ్ఞానంతోటి, అహంకారంతోటి ఏవేవో అన్నాను క్షమించండి" అన్నాడు. అప్పటికి ఈయనకి జ్ఞానోదయం అయింది. అయ్యో! ఈయన ఎవరో గొప్ప ధైర్యశాలి, గొప్ప బలవంతుడును. ఈయన ఏదో సామాన్య కోతి అనుకున్నాను నేను. అనుకుని మీ మహత్యాన్ని నేను తెలుసుకోలేకపోయాను స్వామి. తెలుసుకోలేక ఇలా అజ్ఞానంతోటి ప్రవర్తించాను. అహంకారంతోటీను. నన్ను క్షమించండి. నేను అతి సామాన్యుడిని. నేను చాలా అతి సామాన్యుడిని. మామూలుగా సామాన్య మానవుడిని. మీరు ఈ కపిరూపంలో ఉన్న ఇంద్రుడా? మీరేమైనా దేవేంద్రుడా ఏమిటి? విష్ణువా? లేపోతే విష్ణువా? ఈశ్వరుడా? చెప్పండి అని ప్రార్థించాడు. మీరసలు ఎవరో చెప్పండి అని ప్రార్థించాడు. దానికి హనుమ నవ్వాడు. నవ్వి, "అన్నా నేను వాయుపుత్రుడనైన హనుమను. నేను వాళ్ళెవళ్ళు కాదు. నేను వాయుపుత్రుడినైన వాయుదేవుడి కుమారుడైన హనుమని. లోకంలో సీతారాముల కథ ఎంతవరకు ఉంటుందో అంతవరకు నేనుంటాను. ఈ లోకంలోనూ సీతారాముల కథ ఎప్పుడు చెప్పుకుంటూ, ఎన్నాళ్ళు అలా చెప్పుకుంటూ ఉంటారో ఆ కథ, నేను కూడా ఆ కథలో ఉంటాను. ఆ కథలో నేను కూడా ఒక ముఖ్యమైన పాత్రని. నా నివాసం ఈ గంధమాదన పర్వతం మీద. నేను ఈ గంధమాదన పర్వతం మీదే ఉంటానయ్యా. ఆహ్, మే అక్కడ ఉన్న ఆ కదళీవనంలో ఉంటాను. అంటే అరటి తోటలో ఉంటాను అని చెప్పాడు. అంత భీముడు చేతులు జోడించాడు. జోడించి నమస్కరించి, "అమిత ప్రతాప, నా పూర్వపుణ్య వశాన మీ దర్శనం లభించింది. నేను పూర్వకాలంలో ఏదో గొప్ప పుణ్యం చేసుకున్నాను. చేసుకోబట్టి మీ దర్శనం అయింది. పాపాలన్నీ నశించాయి. నా పాపాలన్నీ పోయాయ్యా. కృతార్థుడినయ్యాను. నేను చాలా హ్మ్. ఆహ్, గొప్పవాడినయ్యాను. ఎంచేత మీ దర్శనం అయింది. నాదొక విన్నపం. నా నేను ఒకటి కోరుకుంటున్నాను మిమ్మల్ని. ఆనాడు సముద్రాన్ని లంఘించిన మీ రూపాన్ని ఒకసారి చూపించండి. అప్పుడెప్పుడోను మీరు సముద్రాన్ని దాటారట కదా! ఆ సముద్రం ఎలా దాటారో ఆ రూపాన్ని ఒకసారి చూడాలనుంది నాకు చూపించండి అని ప్రార్థించాట. అని ప్రార్థించాడు. యా ఈ భీముడు ఆంజనేయ స్వామిని. దానికి సమాధానంగా హనుమ ఇలా అన్నాడు. దానికి సమాధానంగా చెప్పాట. ఏమని? "సోదరా,
అప్పటి రూపు ఇప్పుడు చూపమంటే ఎలాగా? అప్పుడు, అప్పుడు ఆ రూపం ఉంది. ఆ రూపం ఇప్పుడు చూపించమంటే ఎలా చూపించగలను? కాలభేదం లేదా? అప్పటి కాలానికి, ఇప్పటి కాలానికి చాలా తేడా ఉంది. అంచేత నేను ఇప్పుడు ఆ రూపాన్ని చూపించమంటే చూపించలేను. త్రిమూర్తులు గూడా కాలానికి కట్టుబడ్డవారే కదా! త్రిమూర్తులున్నారే, వాళ్ళు కూడా ఈ కాలానికి అందరూ కూడా కట్టుబడే ఉండాలి. కాలస్వరూపాన్ని గురించి చెబుతాను విను. కాలం ఎలా ఉంటుందో చెప్తాను. అది కూడా విను. ముందు అది విను అని చెప్పి చెప్తున్నాడనమాట. ఆ కథ తర్వాత విందాం మనం. ఉంటాను. జై శ్రీరామ్.